వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో మనం తీసుకున్న లోన్ అమౌంట్ కి ఈఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఎక్సెల్ లో ఎలాంటి ఫార్ములా యూజ్ చేస్తారో నేర్చుకుందాం. చూడండి వియర్స్, ఇక్కడ మనం తీసుకున్న లోన్ అమౌంట్ అనేది 5 lakhs అండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 10% ఇచ్చానండి. అండ్ టైం పీరియడ్ అనేది ఇయర్స్ ప్రకారంగా 4 years అండి. మంత్లీ మనం ఈఎంఐ అనేది పే చేయాలి కాబట్టి మంత్స్ ప్రకారంగా కన్వర్ట్ చేశానండి. 48 months అండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ లోన్ అమౌంట్ కి అంటే ఇంట్రెస్ట్ రేట్ ని బట్టి టైం బట్టి మంత్లీ ఎంత పే చేయాలండి, 12,681. అదే మనం ఈ లోన్ అమౌంట్ అనేది 3 lakhs ఉందండి, 3 lakhs ఇచ్చాను. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఈఎంఐ ఆటోమేటిక్ గా మారింది. ఇక్కడ సమ్ ఫార్ములా యూజ్ చేశానండి, దాని ప్రకారంగా ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఈఎంఐ అనేది చేంజ్ అవుతుంది. టైం పీరియడ్ కూడా 4 years కాకుండా 2 years ఇచ్చానండి. ఇదిగోండి ఈఎంఐ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనం ఎలాంటి ఫార్ములా అప్లై చేసాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి, జనరల్ గా ఈ ఫార్మేట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు అండి. ఓకే, మనం తీసుకున్న లోన్ అమౌంట్ ఓకే 4 lakhs అండి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 15% డైరెక్ట్ గా ఇచ్చేసాను. అండ్ మంత్లీ ఇంట్రెస్ట్ రేటు ఇక్కడే మీరు డైరెక్ట్ గా కన్వర్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అనేది కన్వర్ట్ చేయట్లేదండి, డైరెక్ట్ గా టైం కూడా ఇచ్చేస్తున్నాను, ఒక 5 years. అండ్ మంత్స్ ప్రకారంగా కూడా నేను కన్వర్ట్ చేయట్లేదు, ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈఎంఐ కనుక్కోవాలంటే ఎక్సెల్ లో మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చి పిఎంటి ఈక్వల్ టు పిఎంటి. ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా ఫార్ములా మొత్తం తీసేసుకునిద్ది. ఫస్ట్ ఇక్కడ సింటాక్స్ లో చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలండి. డైరెక్ట్ గా ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫార్ములాలో ఇచ్చేటప్పుడు మంత్స్ ప్రకారంగా ఇవ్వాలండి. ఇక్కడ మనం తీసుకుంది ఇయర్స్ ప్రకారంగా, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇయర్స్ ప్రకారంగా, టైం పీరియడ్ కూడా ఇయర్స్ ప్రకారంగా ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రేటు ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకొని బై 12 కామా, దాని తర్వాత ఎన్ పర్ టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్. మంత్లీ మనం పే చేస్తామండి, కానీ ఇక్కడ ఇయర్స్ ప్రకారంగా టైం ఉంది కాబట్టి ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఇయర్స్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఇంటూ 12 కామా, అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రేటు మంత్లీ ప్రకారంగా ఇవ్వండి బై 12 అండ్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ కామా లోన్ అమౌంట్ డైరెక్ట్ గా ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకుని క్లోజ్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేయండి. మంత్లీ ఈఎంఐ ఎంత పే చేయాలో ఆ వాల్యూ వచ్చేసింది. కానీ ఇక్కడ పిఎంటి ఫార్ములా యూజ్ చేసినప్పుడు మనకి నెగిటివ్ లో వస్తుందండి. ఈ నెగిటివ్ లో ఉన్న వాల్యూని మళ్ళీ మనం పాజిటివ్ లో రావాలంటే ఆ సెల్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లో ఫార్మేట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఆ సెల్ ని సెలక్షన్ చేసి Ctrl+1 క్లిక్ చేయండి, ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ నెగిటివ్ లో ఉంది కదండి, మైనస్ సింబల్ వస్తుంది కదా, సెకండ్ ఆప్షన్ ని చూజ్ చేసుకోండి, ఓకే ప్రెస్ చేయండి. ఫాంట్ కలర్ అనేది రెడ్ కలర్ లో వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం తీసుకున్న లోన్ అమౌంట్ 4 lakhs కి ఇంట్రెస్ట్ రేట్ 15% కి 5 years టైం పీరియడ్ ప్రకారంగా మంత్లీ ఎంత పే చేయాలండి, 9,515 రూపీస్ అండ్ 97 పైసా. అండ్ దీన్ని రౌండ్ అప్ చేయాలంటే రౌండ్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. కానీ ఇది కొంచెం లెంతీగా ఉందండి, ఫార్మేట్ చేంజ్ చేయడం అండ్ ఫార్ములాలోనే మనం ఏం చేసాము, ఎక్కువగా క్యాలిక్యులేషన్స్ యూజ్ చేయడం ఇవన్నీ చేసాం. అలా కాకుండా నేనేం చేస్తున్నానో చూడండి, డైరెక్ట్ గా అడిషనల్ గా రోస్ తీసుకొని ఇక్కడే మీరు క్యాలిక్యులేషన్ చేయండి. మంత్లీ ఇంట్రెస్ట్ రేటు మంత్లీ టైం పీరియడ్ అనేది కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఈక్వల్ టు ఇంట్రెస్ట్ రేటు బై 12 ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేశాను. అలానే టైం పీరియడ్ కూడా మంత్స్ ప్రకారంగా కన్వర్ట్ చేశాను. ఈక్వల్ టు టైం పీరియడ్ 5 years ఇంటూ 12 ఎంటర్ ప్రెస్ చేశాను. ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు ఇప్పుడు డైరెక్ట్ గా మీరు పిఎంటి ఫార్ములా యూజ్ చేయకుండా మనకి నెగిటివ్ లో వస్తుంది కదండి వాల్యూ అనేది, ముందుగానే ఈ పిఎంటి ఫార్ములా ముందు మైనస్ సింబల్ యూజ్ చేయండి, మైనస్ పిఎంటి ట్యాప్ ప్రెస్ చేయండి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి డైరెక్ట్ గా మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ ఇక్కడ కన్వర్ట్ చేశాం కాబట్టి ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ మంత్లీ ప్రకారంగా మనం కన్వర్ట్ చేశాం కాబట్టి ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా అండ్ లోన్ అమౌంట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా మనకి ఈఎంఐ అనేది మంత్లీ ఎంత పే చేయాలో వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% అండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా మనకి వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనము రౌండ్ అప్ చేయాలంటే మళ్ళీ సపరేట్ సెల్ తీసుకొని ఆ రౌండ్ అనే ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే మనం రౌండ్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. నాకు ఇక్కడ పాయింట్ తర్వాత 50 పైసా ఎప్పుడైతే క్రాస్ అయిందో ఆటోమేటిక్ ఇక్కడ 1 వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోవాలి, 99 అని రావాలి. 50 లోపు ఉంటే 98 ఉండాలండి. ఓకేనా, ఇప్పుడు ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నా అంటే ఈ ఫార్ములానే ఎడిట్ చేయండి. ఈ పిఎంటి ఫార్ములా ముందు అంటే ఈ మైనస్ ముందే నేను రౌండ్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. రౌండ్ ట్యాప్ ప్రెస్ చేయండి, రౌండ్ ఓపెన్ బ్రేసెస్ తర్వాత కంప్లీట్ గా ఈ ఫార్ములా ఉండాలి. ఓకేనా, ఈ క్లోజ్ బ్రేసెస్ తర్వాత అంటే పిఎంటి ఫార్ములాని క్లోజ్ చేసిన తర్వాత కామా అండ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్
మనకి పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ ఏవి రాకూడదండి, జీరోస్ లోనే ఉండాలి. ఇక్కడ మీరు జీరో ఇచ్చి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రీవియస్ గా మనకి ఇక్కడ 8498.97 పైసా వచ్చిందండి. పాయింట్ 50 పైసా క్రాస్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా వాల్యూ అనేది రౌండ్ అయిపోయింది. అసలు ఈ డెసిమల్ వాల్యూస్ డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే ఆ సెల్ ని సెలెక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోనే మనకి ఇంక్రీజ్ డెసిమల్, డిక్రీజ్ డెసిమల్ ఆప్షన్స్ ఉంటాయండి. వీటిని యూజ్ చేసుకోండి. ఓకేనా? కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్ మనం తీసుకున్న లోన్ కి ఈఎంఐ అనేది ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.